मरकज़ी वज़ीर ममलिकत बराए दाखिला बंडी संजय कुमार ने कहा कि हालिया 5 रियासतों में इंतखाबी नताइज ने शुमाली और जुनूब के नाम पर सियासत करने वालों को पैगाम दिया है। उन्होंने इल्ज़ाम आयद किया कि तमिलनाडु के वज़ीर आला M.K. स्टालिन और तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी अवाम को गुमराह करने की कोशिश कर रहे थे, मगर वोटरों ने इन्हें मुस्तरद कर दिया। उन्होंने दावा किया कि मुल्क में कांग्रेस मुक्त भारत की समेत पेशरफ्त हो रही है। दूसरी जानिब बंडी संजय कुमार ने करीमनगर में एक ज्वेलरी डकैती वाक़े के ज़ख्मियों की भी इयादत की और कहा कि तमाम ज़ख्मी ख़तरे से बाहर है। उन्होंने BRS कायदीन की तनक़ीद को बेबुनियाद करार देते हुए कहा कि लॉ एंड ऑर्डर रियासती हुकूमत के दायरे अख्तियार में आता है और पुलिस मुल्ज़िमीन की गिरफ्तारी के लिए कार्रवाई कर रही है। देश प्रजల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా కొంచెంసేపు ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికి పోయినా అవుటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్న ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోవాలని బాగా ఆతృత బాగున్నది, ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు, నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పాండిచ్చేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అస్సాంలో వారు వన్సే లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు, అంతే. 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టిగా దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృతతోని ఇలా ఫలితాల కోసం ఎదురుస్తున్నారు. సర్వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే దొరుకుకోవాలా చెప్పరాదు. ఈ దేశం కానోడు ఈ దేశంకి వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడొచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? సరే వచ్చింది కాబట్టి ఇలా బంగ్లాదేశ్ చొరబడిదారులకు దీని ద్వారా చరమగీతం పాడుతున్నది ఇండియా ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఫలితాలు ఈసారి ఎట్టి వాళ్ళు బీజేపీ అనుకూలంగా రావాల్సిందే, దీదీ సంగతి చెప్పాల్సిందే అని చెప్తున్నారు. ఇవాళ కరీంనగర్లో జ్యువెలరీ షాప్ మీద కొంతమంది దుండగులు దాడి చేయడము, కాల్పులు జరపడము, దానికి గోల్డ్ కూడా ఎత్తుకుపోయిన సంఘటన విషయంలో నిన్న తెలిసిన వెంటనే ఆ జరిగిన సంఘటన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది, ప్లస్ షాప్ యజమానితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది దారుణమైన సంఘటన, ఇది అనుకోని సంఘటన. కాబట్టి ఈ సందర్భంలో కొంతమంది దీన్ని రాజకీయంగా ఇట్లా జరిగిందంటే దాన్ని రాజకీయంగా తీసుకొని ఇక తిడుతూనే ఉంటుంది. అని అది విమర్శించే టైం కాదంటున్నా, జరిగిన వెంటనే విమర్శించే టైం కాదంటున్నా. షోరూమ్ సిబ్బందిని పోతే అంత టెన్షన్ పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ టైంలో బయటకు వచ్చి మీడియా ముందు తిడితే మొత్తం నెత్తిలో కీటం వస్తుంది. ఏంది ఆడవాళ్ళు ధైర్యం చెప్పాలి, బయట రాని పోలీసులను తిడితే అయిపోతుందా? టైం ఇవ్వాలి, నిజంగా టైం ఇచ్చి ఒక డేట్ పెట్టి ఈ టైం వరకు అరెస్ట్ చేయకుంటే అప్పుడు మనం దాన్ని విమర్శలు చేస్తే మంచి ఆలోచన ఉంటుంది. దాన్ని ఈ బీఆర్ఎస్లో మాటలు చూసినాక ప్రజలంతా నవ్వుకుంటున్నారు, వీళ్ళేం పిచ్చోళ్ళు ఇది జరిగి 10 నిమిషాలు కాలే వచ్చి తిడుతున్నారు అని చెప్పండి. ఇప్పుడు అంతా వాళ్ళు పుట్టగూడు కోసం పనిచేస్తారు, వాళ్ళు బాధలు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, అక్కడ సిబ్బంది అంతా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ టైంలో ఏం చేయాలి? కొంచెం ధైర్యం చెప్పాలి, ఓ నిబ్బరం కల్పించే ప్రయత్నం చేయాలి. ఒక సర్జరీ అవుతుంది, వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారు, బతుకుతారా చస్తారా లేనిపోయి టెన్షన్లో ఉన్నప్పుడు వచ్చి తిట్టిపిక్తారా? మేము తిట్టరాదా? నేను మీకంటే ఎక్కువ తిట్టచ్చు, నాకు కానీ నాకు మానవత్వం ఉంది, కొంచెం జ్ఞానం సంస్కారం ఉంది. నాకు జరిగిన వెంటనే ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాను నేను.